హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈ ఎండాకాలంలో పుచ్చకాయతోటి ఇలా హెల్తీగా డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఎంజాయ్ చేస్తారండి. ఒక గ్లాస్ తాగామంటే మనకి పొట్ట ఫుల్ అయిపోతుంది. ఇలా హెల్తీ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్గా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఒక చిన్న మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు వేసుకోండి. మీ క్వాంటిటీ బట్టి అర గ్లాస్ వాటర్ వేసుకొని 5 నిమిషాల పాటు నానపెట్టుకోవాలండి. మనకి 5 నిమిషాలకి చక్కగా నానిపోతాయి ఈ సబ్జా గింజలు. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఒక పెద్ద పుచ్చకాయలో పావు భాగం తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి. మీకు కావాల్సిన షేప్లో నీట్గా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా మనకి చిన్న పీసెస్ లాగా ఉండాలండి. అలా కట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. కాయ మొత్తాన్ని అలాగే కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి పెట్టుకోండి. మీ క్వాంటిటీ బట్టి ప్రిపేర్ చేసుకోండి. అడ్డంగా నిలువుగా ఇలా ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది మనకి. బయట కొనే పని లేకుండా ఇలా హెల్తీ ప్రాసెస్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్తీగా ఉంటుంది. మనం ఒక గ్లాస్ తీసుకుంటే పొట్ట ఫుల్ అయిపోతుందండి పుచ్చకాయ జ్యూసు. ఇలా కట్ చేసుకొని మీ క్వాంటిటీ బట్టి ప్రిపేర్ చేసుకోండి. నేను సగభాగం పక్కకు తీసి పెడుతున్నానండి. సగభాగం ముక్కలతోనే ప్రిపేర్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు సీడ్స్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ నీట్గా మ్యాష్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యేలాగా మ్యాష్ చేసి పెట్టుకోండి. జ్యూసీగా చిన్న చిన్న పీసెస్ లాగా ఉండాలండి మనకి ఈ విధంగా. అక్కడక్కడ పెద్ద ముక్కలు ఏమీ లేకుండా నీట్గా ఇలా స్పూన్ తోటి మ్యాష్ చేసుకోండి. నీట్గా వచ్చేస్తాయి చిన్న చిన్న పీసెస్ లాగా. ఇందులోకి మీ స్వీట్నెస్ బట్టి పంచదార యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల పంచదార యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న కప్పు వేసుకోండి మీ క్వాంటిటీ బట్టి. నానబెట్టుకున్న సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. అండ్ అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. బాదము, పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. నేను కొంచెం వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. నిమ్మరసం వేసుకోండి లిటిల్ బిట్, ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని డైరెక్ట్గా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా ఇంకా అరగంట తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. అప్పుడే సర్వ్ చేసుకోవాలంటే ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా వెంటనే సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడానండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకుంటే హెల్తీగా సింపుల్గా చేసుకునే పుచ్చకాయ డ్రింక్ మనకి రెడీ అయిపోయింది. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వీడియో చూస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.